చూడండి, ఇలా సన్నగా ముక్కలు చేసుకున్నాను నేను. అంటే సన్నగా అయితే తొందరగా ఉడుకుతుంది. కూరకు ఇలా సన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం చేసుకుంటున్నది సొరకాయ పచ్చికారము చేసుకుంటున్నాము. వెల్కమ్ టు వనజానాగండి. కొబ్బరిని ఇలా చిన్నగా ముక్కలు చేసి వేసుకున్నాను. మీరు తురుముకుని కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీకి వేసేస్తా కాబట్టి ఇలా వేస్తున్నాను. చూడండి, పచ్చికారం చేసుకోవడానికి 5-6 మిరపకాయలు తీసుకుని ఇలా తరుక్కున్నాను నేను. మిక్సీలో పెద్ద పెద్దగా ఉంటే కష్టం కదండి. బాగా చూడండి, ఇంత పెద్దగా ఉన్నాయి మిరపకాయలు, అందుకని కట్ చేసుకున్నాను. తర్వాత అల్లము తీసుకున్నాను. ఇది క్లీన్గా చెక్కు తీసేసి నేను తరుక్కుంటాను. మరి 2 వెల్లుల్లి వేస్తున్నా. వెల్లుల్లి ఆప్షన్ అండి, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోకి తరిగి వేసేసుకుని కొబ్బరి పట్టింది అయినాక దీన్ని మిక్సీ పడతాను. కొబ్బరి మిక్సీ వేసింది అయిందండి. ఇప్పుడు జీలకర్ర, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఇందాక చూపించినాను కదా మీకు, ఇవి వేసేస్తున్నాను. అల్లము, పచ్చిమిర్చి, తెల్లబాయలండి, అవన్నీ జీలకర్ర ఇన్ని వేసాను. ఉప్పు వేసుకోవడానికి నూనె వేస్తున్నా అండి. 3 స్పూన్లంతా నూనె వేసుకున్నాను. ఆవాలు వేస్తున్నా అండి. పసుపు వేస్తున్నా. ఇప్పుడు ఇది చిట్పట్లాడింది కదండి, మినపప్పు, శనగపప్పు వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాము. ఈ రుబ్బుకున్న కారం వేసేద్దామండి. మిక్సీ చేసుకున్నాం కదా పచ్చి కారము, అది ఇంత వేసేసి బాగా వాడుకోవాలి పచ్చివాసన పోయేదాకా. చూడండి, ఇది బాగా వేగింది. ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నా, తరిగి ఉంచుకున్నది. బాగా కలుపుదాము. కలిపి మూత ఉంచేద్దాము. ముక్కలు మెత్తబడేంత వరకు ఇలా 2-3 సార్లు మూత పెట్టి గ్యాస్ మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. సాధ్యమైనంత సిమ్లో పెట్టుకుని మధ్యలో మీడియంలో పెట్టుకోవాలండి. హైలో పెడితే మాడుకొస్తుంది. చూడండి, మనము దీనికి నీళ్ళు ఏం వేసిండలేదు, అయినా ముక్కలంతా కూడా ఎలా ఇదైంది, మెత్తబడుతూ ఉంది. ఉప్పు కొద్దిగా వేసేద్దాం. ఇప్పుడే తగినంత ఉప్పు వేసుకుందాము. కాయ నేతగుంటే మీకు నీళ్ళు బాగా వదిలి అదంతకదే ఉడికిపోతుందండి. మిక్సీ పట్టుకుని కొబ్బరిని వేసేస్తానండి నేను. మీకు కాబడితే మీరు తురిమి కూడా వేసుకోవచ్చు. కొబ్బరి వేసాక కాసేపు అలా మనము కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. దీన్ని తీసి మనము ఈ బౌల్లోకి వేసేసుకుందామండి. చూడండి, స్పైసెస్ తక్కువ అండి, చెక్క లవంగం ఏమీ వేయలేదు నేను, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కూర. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేస్తా అండి పైన, ఫ్లేవర్కి కానండి. ఇది వేసుకోకపోయినా పర్వాలే, వేసుకున్నా పర్వాలేదండి. ఇలా వేసి మనము కలుపుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ కూర. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరందరూ కూడా చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. కలర్ఫుల్గా కనపడుతుంది కదండి. ఇవి కూడా చూడండి, పప్పులు ఎంత బాగా వేగినాయి, కరెక్ట్ ఉందండి. అంటే ఒకటే దీనిగా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. సో సొరకాయది వేరే కూడా పెట్టానండి నేను, అవి కూడా చూడండి వనజానాగ్ ఛానల్లో.